పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృతమాతరం నమామి సంస్కృతమాతరం. నమస్కారములు గురుగారు. తరగతిని ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను అందరి తరపున. ఎవరైనా అడ్మిట్స్ వస్తే చూడండి, అలాగే గురుగారు. మెసేజ్ పెట్టండి. పెడుతున్నాను గురుగారు. సరళ సంస్కృత అధ్యయనం, సులభంగా సంస్కృతం మాట్లాడదాం. 54వది. చతుః పంచాశత్ పాఠः. చతుః 4 పంచాశత్ 50. 54వ పాఠం. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. కృదంత పదాలను నేర్చుకుంటున్నాం, తిగంత పదాలు నేర్చుకున్నాం. కృదంతములు వెర్బుకు కృత్ ధాతువులు చేరితే రకరకాల కృత్ ప్రత్యయాలు చేరితే కృదంత పదాలు ఏర్పడతాయి. ధాతు యొక్క అర్థము రకరకాలుగా మనము చూస్తూ వస్తున్నాం. ఇలాగే దాని తర్వాత తిగంతాలు చూసాము, కృదంతాలు చూసాము. తద్ధితాంత పదములు తద్ధితాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఈ కృదంత పదాలలో మనం ఇంతవరకు తుమన్ ప్రత్యయం చూసాం, త్వాచ్ ప్రత్యయం చూసాం. పుక్త్వా, మత్వా, కృత్వా. తుమన్ అంటే గంతుం, పిబతుం, పాతుం, ధ్యాతుం అలాంటివి. ల్యప్ ప్రత్యయం చూసాం. అలాగే ల్యుట్ ప్రత్యయం కూడా చూసాం, భవనం, భవనం అలాంటివి. తర్వాత త్యవతు ప్రత్యయం చూసాం, త్వా ప్రత్యయం కూడా చూసున్నాం. ఈరోజు అనీయర్ ప్రత్యయ. అనీయర్ ప్రత్యయం అనేది మీరు చాలాసార్లు గణనీయ, పఠనీయ, గమనీయ, రమణీయ చూస్తూ ఉంటారు. అదే అనీయర్. ఆ రకారం లోపిస్తుంది, నీ అనీయ అనేది మిగులుతుంది. అనీయర్ ప్రత్యయంలో సంధి రూపంలో ఆ రకారం ఉండదు. చూద్దాం ఏమిటది. ది అనీయర్ ప్రత్యయ సఫిక్స్ ఇన్ సంస్క్రిట్ గ్రామర్ ఈజ్ a suffix that functions as the krit pratyaya. అంటే వన్ ఆఫ్ ది కృదంత ప్రత్యయాలలో ఒకటి. డినోటింగ్, దీని తలకు అర్థం ఏమవుతుంది అప్పుడు? కేపబిలిటీ అంటే సామర్థ్యము, గణనీయము, నెసెసిటీ చేయవలసి ఉన్నది, పఠనీయము, చాహియే అనే అర్థంలో ఇట్ డినోట్స్ either the capability or the capacity or the గౌరవం on that and the necessity. Used when the verbs in the present, these are all in the present tense, unlike in the previous one, and expresses meanings such as the ability అంటే సామర్థ్యం, capability, క్వాలిఫికేషన్ ఉన్నది, లేకపోతే నెసెసిటీ, షుడ్ గో, ఆట్ టు గో, చాహియే, కర్ సక్తే హై అనే అర్థం ఒక, లేకపోతే చాహియే అనే అర్థంలో కూడా చెప్పవచ్చును. ఓకే, చూస్తే తెలుస్తుంది మీకు. సో హియర్ the main features are it is used with the verbs, dhatus, and it is always in the present tense suffix. Two important things. ధాతువుతో కలిసి ఉంటుంది, ది మీనింగ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. It indicates meanings like qualification, being capable or deserving, and the sense of should or ought. It can generally be used with most of the verbs. You can add this aniyar pratyaya. The active voice, the doer karta changes to the third case. యాక్టివ్ వాయిస్లో ఉంటే డూయర్ కర్త అనేటువంటిది తృతీయంలోకి మారిపోతుంది, తృతీయ విభక్తిలోకి. అండ్ ద కర్మ విల్ బి ఇన్ ద ప్రథమ విభక్తి ఫస్ట్ కేస్. అంటే ప్రథమ విభక్తిలో ఉంటుంది కర్మ. కర్తృపదము తృతీయ విభక్తిలోకి, కర్మపదము ప్రథమ విభక్తిలోని ఈ ప్రత్యయం ధాతువుకి చేరితే వస్తుంది. టెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ద వెర్బ్ డిపెండింగ్ అపాన్ ద డెరైవ్డ్ వెర్బ్. ఆ క్రియ ఏకవచనమా, బహువచనమా, ద్వివచనమా, స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా అన్న దాన్ని బట్టి ఆ ఎండింగ్ మారుతుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ కర్మ ఉండదు కదా, అకర్మక క్రియలు. అప్పుడు సెంటెన్స్ కంటైన్స్ నో ఆబ్జెక్ట్, దర్ ఇస్ నో కర్మ దేర్, అండ్ ద డూయర్ కర్త ఈజ్ జస్ట్ లైక్ ఇన్ ద ప్రీవియస్ కేస్, ఇన్ ద థర్డ్ కేస్లో ఉంటుంది. అంటే సకర్మకమైనప్పుడు యాక్టివ్ వాయిస్లో కర్త తృతీయ విభక్తిలో ఉన్నట్టే,
ఇక్కడ కూడా అకర్మకమైనప్పుడు కూడా కర్తపదం తృతీయలోనే ఉంటుంది. వెర్బ్ మట్టుకు న్యూట్రల్ జెండర్ సింగులర్లోకి వెళ్ళిపోతుంది. ఇందాకలా ఏమైంది వెర్బు అది ప్రథమ విభక్తిలో ఉంది. ప్రథమ విభక్తి లింగము తర్వాత వచనము అనేటటువంటిది ఆ క్రియాపదము ఆ కర్తను బట్టి మారుతుంది. ఇక్కడ ఏంటవుతుంది? ద వర్బ్ కమ్స్ ఇన్ ద న్యూటర్ అండ్ సింగులర్ నెంబర్. వి విల్ సి. ఓకే, ఎగ్జాంపుల్స్. అస్మాభిః పాఠః స్మరణీయః. అస్మాభిః మా చేత తృతీయకు రావాలి కదా కర్తపదం, తృతీయలోకి రావాలి. పాఠః ఇది కర్మపదము, పాఠః అంటే పాఠము, స్మరణీయః ఇది ఎలా ఉందో దాని తొలక వెర్బల్ ఎండింగ్ స్మరణీయః. అస్మాభిః పాఠః స్మరణీయః. ద లెసన్ ఈజ్ వర్త్ రిమెంబరింగ్ బై అస్ ఆర్ ప్రైజ్ వర్ది. త్వా అయితే తర్వాత వదిలేండి. రూల్స్. వెన్ అటాచ్డ్ టు ఎ వర్బ్ ద ఫైనల్ ఇర్ అని ఇర్ల ఇర్ సఫిక్స్ ఇస్ డ్రాప్డ్ అండ్ ద సఫిక్స్ కనెక్ట్స్ డైరెక్ట్లీ టు ద స్టెమ్. ద స్టెమ్ ఈజ్ ఏమిటి? గచ్చ, గచ్చనీయ, వర్ది ఆఫ్ గోయింగ్. గచ్చనీయం వెళ్ళవలసి ఉన్నది, ఐ హ్యావ్ టు గో అని అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. వర్ది ఆఫ్, capable of, or have to, ought to. ఫెమినైన్ జెండర్ ఆని, ఆనియర్, ఆనియా అని ఉంది కదా, గచ్చనీయ, గచ్చనీయా అవుతుంది ఫీమేల్ జెండర్లో. నపుంసకలో ఆనీయం, ఆనియర్ అనేటటువంటి రూపము మూడుగా ఉంటుంది. ఆని, ఆనీయ, ఆనీయా, ఆనీయం. ఆనీయ అనేటటువంటిదేమో ఫస్ట్ పుల్లింగ ఎండింగ్, ఆనియ అనేది స్త్రీలింగ ఎండింగ్, ఆనియం అనేది నపుంసకలింగ ఎండింగ్. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తుంది. పుల్లింగ రూపము పఠనీయ, ఏకవచనం. పఠ్ ధాతువు, పఠ్ అనేటటువంటి ధాతువునకు ఆనియర్ అని చేరింది, రకారం పోతుంది, పుల్లింగం కాబట్టి పఠనీయ, పఠనీయ అని ఉంటుంది. పఠనీయ ప్రథమ విభక్తిలో పఠనీయ, పఠనీయౌ, పఠనీయాః. ద్వివచనం అవుతే పఠనీయౌ, బహువచనం అవుతే పఠనీయ. స్త్రీలింగ రూపము పఠనీయా అని ఉండాలి. అలాగే పఠనీయే, సా, తే, తాహ్ అన్నట్టుగానే సా పఠనీయ, తే పఠనీయే, తాహ్ పఠనీయాః బహువచనం. నపుంసకలింగం పఠనీయం, తం పఠనీయం, తం అన్నట్టుగానే యం అనుంది, తం, తే, తాని. అలాగే పఠనీయే, పఠనీయాని. సో బాగా అబ్జర్వ్ చేయండి. పుల్లింగంలో పఠ్ అనే ధాతువునకు అని ప్రత్యయం చేరితే అనీర్, ఇర్ సైలెంట్ అయిపోతుంది, అనియా అని ఉంటుంది. పుల్లింగం కాబట్టి ఏకవచనంలో యహ అని, ద్వివచనంలో యౌ అని, బహువచనంలో యాహ్ అని ఉంటుంది. స్త్రీలింగంలో అయితే అదే ప్రత్యయము అనియా అవ్వాలి. స్త్రీలింగం కాబట్టి అనియా అయింది. అనియా అనేటటువంటిది అనియే ద్వివచనంలో, అనియాహ్ బహువచనం. నపుంసకలింగంలోకి వచ్చేకల్లా నీయం, పఠనీయే, పఠనీయాని అంటూ మనకు రూపాలు ఏర్పడతాయి. ఒక ధాతువుని చూపించాను, మిగతావి కూడా ఇలా మూడు రకములైనటువంటి లింగములలో, వచనములలో మనం నేర్చుకోవచ్చు. ఒక వచనంలో ఒక లింగంలో చూపిస్తే మిగతా వాటిని ఈ విధంగా మనము ఆ వెర్బ్ను బట్టి మార్చుకుంటాం. కర్త పదము ఏకవచనంలో ఉన్నదా, బహువచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా, పుల్లింగంలో ఉందా, స్త్రీలింగంలో ఉందా అనే దాన్ని బట్టి చూస్తాం. అద్ అంటే ఖానా తినడం అన్నాడు. అదనీయ. అస్ అంటే భవనీయ. అస్ నుంచి భవ అని వచ్చింది కదా, భవనీయ హోన అవడం అస్. ఆప్ పొందడం, ఆపనీయ. ఈ అంటే అనీయ. అధి ఈ అధ్యేయ. ఉచ్ అంటే సారీ అర్చ్, అర్చ్ అంటే అర్చనీయ.
కృ కరణీయ, క్రీ అంటే కొనడం, క్రీ క్రయణీయ, కృప్ కోపన్, కుప్ కుప్ కోపనీయ. చూడండి, అదనీయ, పుల్లింగంలో ఉంటే అదనీయ, స్త్రీలింగంలో ఉంటే అదనీయా, నపుంసకంలో అదనీయం, ఏకవచన రూపాలు. అలాగే మీరు ప్రతిదానికి బహువచనం ద్వివచన రూపాలు కూడా వ్రాసుకోవచ్చు. కావాలని నేను చూపలేదు, ఎక్కువైపోతాయని. అద్ అదనీయ, అద్ ఖానా అదనీయ, అస్ హోనా భవనీయ, ఆప్ పానా ఆపనీయ, ఈ జానా అయనీయ, అధి ఈ పఠనా అధ్యేయ, ఉర్చ్ సారీ అర్చ్ పూజ करना అర్చనీయ, కృ అంటే కర్ణ చేయుట కరణీయ, క్రీ క్రీ అంటే ఖరీదిన కొనడం, క్రియణీయ, కుప్ కోపనీయ, అదనీయ భవనీయ ఆపనీయ, అథనీయ ఆయనీయ, అధ్యేయ అర్చనీయ కరణీయ క్రయణీయ కోపనీయ. ఈ పదాల తాలూకా అర్థం ఏమిటి? వర్దియాఫ్ అని కానీ, చేయవలసి ఉన్నది చాహియే అనే అర్థంలో కానీ వస్తుంది. ఆదనీయ అంటే తినవలసి ఉన్నది లేక తినుటకు తగినది. అలాగే క్రయణీయ కొనవలసి ఉన్నది, ఇట్స్ వర్ది ఆఫ్ బయింగ్. కరణీయ చేయవలసి ఉన్నది ఆ పనిని, కరణీయ అంటే చేయ తగినది అనే అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదానికి రెండు రకాల అర్థాలను ఉపయోగించుకోవచ్చు, కొన్నింటికి ఒక అర్థమే ఉంటుంది. ఇంకా చూడండి, తర్వాత కృష్. కృష్ అంటే ఆ, కృషి, వ్యవసాయం. కర్షణీయ, క్షం క్షమణీయ, క్షిప్ క్షిప్ అంటే చల్లడం, విసిరేయడం, ఫెంకనం. క్షేపణీయ, ఖాద్ ఖానా ఖాదనీయ, గమ్ గమనీయ, గై గానీయ పాడదగినది, గృహ్ గృహణీయ, ఘ్రా అంటే స్మెల్ చేయడం, టు స్మెల్, ఘ్రాణీయ, చల్ చలనీయ. చూడండి, కృషణీయ, క్షమణీయ క్షమించతగినది, క్షమించవలసి ఉన్నది. క్షేపణీయ పారేయవలసి ఉంది, విసిరేయవలసి ఉంది. ఖాదనీయ రమణీయ, గానీయ గ్రహణీయ, ఘ్రాణీయ చలనీయ. ఘనశ్యాం, వీటికి స్త్రీలింగ శబ్దాలు చెప్పండి, ఏకవచనంలో ఎలా ఉంటాయి ఒక్కొక్క దానికి. మొదటి దానికి సార్ ఆ, కర్షణీయ ఉంటే కర్షణీయా వస్తుంది సార్. దీర్ఘం. దీర్ఘం వస్తుంది సార్. సిమిలర్లీ రెండోది క్షమణీయ ఉమ్, క్షమణీయా. ఉమ్. అలాగే అదే ఫస్ట్ క్షేపణి పర్సన్, అదే పుల్లింగం అవుతే అదే పుల్లింగం అయితే కర్షణీయ. అలాగే యహ యా. క్షమణీయ యహ వస్తుంది సార్. అదే నపుంసకలింగం అవుతే కర్షణీయం క్షమణీయం ఆ, అలా వస్తుంది సార్. క్షమణీయం, వస్తుంది ఖాదనీయం, గమనీయం అలా వస్తుంది. వస్తుంది సార్. ఓకే, సరేనమ్మా. మన మన వీళ్ళు వెళ్ళండి, ఇంకొకరు ఎవడన్నా తీసుకోండి. తీసుకుని అదే స్త్రీలింగంగా ఉంటే ఎలా ఉంటుంది, ఇదే ద్వివచనంలో అయితే ఎలా ఉంటుంది? అదనీయవే తీసుకోండి ద్వివచనంలో. ద్వివచనం అదనీయన ఉమ్. అదన్ అదనీయే అదనీయౌ అదనీయే అదనీయే అదనీయా అదనీయ అదనీయౌ అదనీయాహ్ అంటే పుల్లింగంలో అడుగుతున్నాను నేను. అదనీయ అదనీయౌ అదనీయాహ్ పుల్లింగం అనేటటువంటిది పుల్లింగ శబ్దం. అదే స్త్రీలింగం స్త్రీలింగం అయితే చూడండి, అదనీయ స్త్రీలింగంలో పఠనీయే పఠనీయాహ్, అలాగే అదనీయ నపుంసకలింగం అర్చనీయే అర్చనీయాహ్, నపుంసక కరణీయే కరణీయాహ్ స్త్రీలింగ శబ్దం అవుతాయి. అవును ఓకే, నపుంసకలింగం నపుంసకలింగ శబ్దం అవుతే పఠనీయే పఠనీయాని అన్నట్టు, పఠనీయ కరణీయాని క్రియణీయాని కోపనీయాని అర్చనీయాని టు బహువచనం వస్తుంది. అంటే ఈ పదాలు అర్థమైంది మీకు ఇచ్చేస్తే, మీకు ఇక్కడ అవును ఒక సూత్రం ఇచ్చేసాం కదా,
ఇవి ఎలా చూద్దాం. ఉన్నాయి? పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. మీరు అవును. ఎక్సర్సైజ్ ఏంటంటే ఈసారికి వీటి తాలూకా ఈ 9 రూపాలు అంటే ఏకవచన రూపము, పుల్లింగం, ద్వివచనం. స్త్రీలింగం, అలాగే ద్వివచనం, బహువచనం. ఇప్పుడు ఇచ్చినటువంటి ధాతువులకు మీరు మళ్ళీ తయారు చేయడమే. మరో 2 లైన్లు యాడ్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఏం చేయండి, హిందీ పార్ట్ మనకు అక్కర్లేదు. అద్, అదనీయ, 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 అదనీయం. అస్, ఆ, భవనీయ, భవనీయా, భవనీయ, భవనీయ, భవనీయం అంటూ రాయండి. అర్థమైందా? అదే. ఉం. అలాగే సార్. నాగరికం మీరు చూడండి వీటిని. చి అంటే చేయనం, చేయనం అంటే ప్రోగు చేయడం. చేయనీయ, చేయనీయ, చేయనీయా, చేయనీయం. ఓకే. చేయనీయం. ఆ, నపుంసకలింగం అయితే చదవండి అవి. చుర్ అంటే దొంగిలించు. చుర్. చుర్ అంటే చురాన అంటే ఇది దొంగిలించడం. వదిలేయండి, హిందీ వదిలేయండి, మీకు అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే సరే హిందీలో ఏముందో చూసుకోండి. సరే సరే. చుర్. చుర్. చోరణీయ. ఉం. చోరణీయ. ఉం. చోరణీయం. చోరణీయ, చోరణీయ, చోరణీయం అంటే దొంగిలించవలసి ఉన్నది అని ఎవరైనా చెప్తారన్నా చోరణీయ అని రాసి దొంగిలించవద్దు అని ఉంటుంది. వద్దు అని చెప్పడానికి. అది చెప్పడానికి ఆ నకారం యాడ్ చేస్తే నెగటివ్ వస్తుంది ఆటోమేటిక్. అవును. చింత్. చింతనీయ. చింతనీయ. చింతనీయం. చింతనీయ, చింతనీయ, చింతనీయం. చింతనీయం. చింతనీయ అన్నది ఒక రూపం. ఆ రూపం నుంచి మళ్ళా ఆ లింగాన్ని సాధించుకోవాలి, వచనాన్ని. చింతనీయ. లింగము వచనము సాధించుకోవాలి మీరు. అవును. అది ఆ తర్వాత దుహు. ఇది దేని మీద ఉంటుంది ఈ వెర్బు? ఆ మొదటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం పఠనీయం, తత్ పుస్తకం రామేణ పుస్తకం పఠనీయం అని ఉంది అనుకోండి. పుస్తకం మీద ఉంటుంది పఠనం అన్నది. అది పుస్తకం. రామేణ పుస్తకాని పఠనీయాని. పఠనీయాని. ఎందుకు? రామాయణ మీద అది డిపెండ్ అవ్వదు. పుస్తకాన్ని అది కర్త ఎప్పుడు తృతీయ లేకపోతుంది. ఆ విశేషం మీద చెప్పండి. విశేషం బహువచనంలో ఏ వచనంలో ఉన్నాయి. ది వెర్బల్ ఎండింగ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది కర్మపద. కర్మపద ఇస్ రామేణ పుస్తకాని పఠనీయాని. రామేణ పుస్తకే పఠనీయం. పఠనీయ అంటే ద్వివచనం. పుస్తకే పఠనీయే. పఠనీయే. రామతో సంబంధం లేదు, రామ పుల్లింగం చూడటం లేదు, పుస్తకం అని పుస్తకం పఠనీయే. అది ఓకే. జీతని, జీ అంటే జీతనీయ, జయించవలసి ఉన్నది. జననీయ, జ్ఞానీయ. త్యజనీయ, త్యజ ధాతు త్యజనీయ. చూడనీయ. చిద్ అంటే కట్ చేయడం. చిద్ అంటే ఛేదనీయ. ఓకే. సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? అనిర్ అనే ధాతును ప్రత్యయం చేరినప్పుడు ఆ వెర్బ్ యొక్క తాలూకా అర్థము చాహియే అని కానీ వర్ది అని కానీ వస్తుంది. అంటే చేయవలసి ఉన్నది, చేయతగినది. అలా మారినప్పుడు ఎగిరిపోతుంది. ఎగిరిపోయి అనీయ మిగులుతుంది. అప్పుడు గమనీయ, చనీయ, చోరణీయ వస్తుంది. దానికి స్త్రీలింగమా నపుంసకలింగమా అని మార్చుకోవాలి. ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా టేబుల్ ప్రకారం మార్చుకుంటారు. అయితే ఈ మార్పు దేనికి సంబంధించి ఉంటుంది? ఏదైతే కర్మపదమో దానికి సంబంధించి ఉంటుంది. సరే, కర్మపదం లేదనుకోండి, అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? అది నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. అర్థమైందా? అంతేకాని కర్మపదం ఉందో ట్రాన్సిటివ్ వెర్బో, అంటే పుస్తకం ఉందనుకోండి, పుస్తకం దేనిని వేనిని అంటే పఠ అనే ధాతు ఉంది. దేనిని పఠ అంటే పుస్తకం పఠనీయం, వేదం పఠనీయం, పాఠం పఠనీయం. ఏదో ఒక కర్మ కనిపిస్తోంది. అలా కనిపించినప్పుడు ఈ 9 రూపాయలు వస్తాయి. ఏ రూపాయలు? పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సపోజ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ వచ్చింది అనుకోండి, చూపిస్తాను ఆ సెంటెన్స్ కూడా. అప్పుడు మీకు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్నప్పుడు అప్పుడు కర్మ లేదు,
అప్పుడు కర్మను బట్టి క్రియ మారాలి. కర్మ లేదు కాబట్టి క్రియ ఒకే రూపంలో ఉంటుంది. నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఉంటుంది. అవును. ఒకే రూపంలో ఉంటుంది అప్పుడు. ఆ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతాయి. కానీ ఓకే, కొన్ని చాలా చెప్పకపోయినా తెలుసు. ఇచ్చాను. మరొకరు చదవండి. కమలా మీరు చదవండి ఈ టేబుల్. ధా ధా ధరించుట, ధరించుట, ధనీయ ధానీయ, స్థానీయ ధా ధా ధానీయ. నమనీయ నమ్ అంటే నమస్కరించడం. నమనీయ. నమనీయ ఉమ్. ఆ, నష్ ఆ. నశనీయ నశనీయ ఫైనల్ ఫామ్ కాదు. నశనీయ ఒక రూపం ఏర్పడింది. ఆ రూపం నుంచి మళ్ళీ ఫైనల్ ఫామ్ మనం పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, ఏకమా, ద్వివధియ, బహు అందాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అలా ఉంది. ఓకే. అర్థమైందండి. అలాగే పఠనీయ, పూజనీయ, పచనీయ, పృచ్ఛనీయ, కథనీయ. మీన్స్ వాట్? కథనీయ మీన్స్ చెప్పతగినది, చెప్పవలసి ఉన్నది. రెండు విధాలుగా మాట్లాడుకోవచ్చు. ఏతత్ విషయం కథనీయం, ఈ విషయం చెప్పవలసినది, ఈ విషయం చెప్పాలి అన్నప్పుడు కూడా అలాగే వాడుకోవచ్చు. ఓకే. నౌ తర్వాత ఇంకా చూడండి, ఇంకెవరన్నా చూడండి. కళ్యాణ్ సుమనమ్మ చూడండి. సార్ హరివంశ్ సార్, అదే దీనికి ఏంటంటే ఏకవచనం పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం చదవాలి కదా. దర్శనీయే అనేది బనే హుए शब्द దర్శనీయ అనేటువంటి ఒక ఇంటర్మీడియట్ రూపం, అవాంతర రూపం. ఈ అవాంతర దర్శనీయ రూపం ఫైనల్ రూపంగా డిపెండింగ్ ఆన్ ది కర్మ పద ఇట్ విల్ గో. ఓకే. దర్శనీయ కర్మపదం పుల్లింగంలో ఉంటే, పుల్లింగ, కర్మపదంలో ఉంటే, కర్మపదం పుల్లింగంలో ఉంటే ఇది యహ అవుతుంది. స్త్రీలింగంలో ఉంటే యా అవుతుంది. నపుంసకంలో ఉంటే యం. యం దర్శనీయ దర్శనీయ దర్శనీయం. ఇది అంటే అన్ని పుల్లింగంలో చదివి మీరు ఏకవచనం. అలాగా దర్శనీయం, దానీయం, దానీయ దానీయ దర్శనీయ, దానీయ, దానీయ భయనీయ, అన్ని నర్తనీయ, భయనీయ, నర్తనీయ, పతనీయ, పానీయ, పాలనీయ, భవనీయ అండ్ భక్షణీయ. ఇప్పుడు మీరు కమల మీరు అన్నిటిని నపుంసకలింగంలో చదవండి. దర్శనీయం, దర్శనీయే, దర్శనీయాని, దానీయం, దానీయే, దానీయాని, భయనీయం, తత్తే తాని కదండి. తత్ తే తాని, దానీయం, దానీయే, దానీయాని. భయనీయ, భయనీయే, భయనీయాని. నర్తనీయం, నర్తనీయే, నర్తనీయాని. పతనీయం, పతనీయే, పతనీయాని. పానీయం, పానీయే, పానీయాని. పాలనీయం, పాలనీయే, పాలనీయాని. భవనీయం, భవనీయే, భవనీయాని. భక్షణీయం, భక్షణీయే, భక్షణీయాని. అంటే తినవలసి ఉన్నది, తినతగినది, రెండిటికి అదే వాడచ్చు. తర్వాత చూడండి మన్. నగరత్న మీరు చూడండి మన్. మన్ ఏది నపుంసకలింగం చెప్పంటారు. సమానం చేయడం. మాననీయ, ఆలోచించడం. మననీయం ఇది నపుంసకలింగం చెప్పంటారా సార్? అయితే మాననీయం. స్త్రీలింగంలో చెప్పండి ఈ పదాలన్నీ. మాననీయ, 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 మాననీయే, మాననీయే, మాననీయాః. మాననీయాః పుల్లింగంలాగే ఉంటుంది స్త్రీలింగంలో. మాననీయ, మాననీయే, మాననీయాః. మోచనీయ, మోచనీయ, మోచనీయే, మోచనీయః. లేఖనీయ, లేఖనీయే, లేఖనయ, లేఖనీయః. ఏకవచనం అయిపోతుంది. లేఖనీయాః. యాచనీయ, యాచనీయే, యాచనీయాః. యోధనీయ, యోధనీయే, యోధనీయాః. యోజనీయ, యోజనీయే, యోజనీయాః. రమణీయ, రమణీయే, రమణీయాః.
రక్ష రక్షణీయే రక్షణీయా రక్షణీయే రక్షణీయాః రోదనీయే రోదనీయా రోదనీయే రోదనీయాః. అది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కర్మపదము యొక్క లింగము వచనాన్ని బట్టి ఈ ఎండింగ్ మారుతుంది. ఓకే, మళ్ళీ ఒకటి చూడండి, ఇంకొకటి చూడండి. మళ్ళీ ఈసారి ఇంకెవరున్నారు? ఘనశ్యామ్ మీరు చూడండి సార్. వచనీయ అలా అన్ని పుల్లింగంలో చదవండి. ఓకే. వచనీయ వచనీయౌ వచనీయాః వేదనీయః వేదనీయౌ వేదనీయాః వదనీయః వదనీయౌ వదనీయాః వసనీయః వసనీయౌ వసనీయాః. బస్ అంటే ఉండడం, రహన ఉండడం సార్. వహనీయః వహనీయౌ వహనీయాః. శయనీయః శయనీయః శయనీయాః. స్థానీయః స్థానీయౌ స్థానీయాః. స్మరణీయః స్మరణీయౌ స్మరణీయాః. ఈ శ్లోకం స్మరణీయః ఎవరి చేత? మయా, నా చేత. దాన్ని బట్టి మారలేదు. మయా ఏతత్ శ్లోకం పఠని. మయా శ్లోకం అనేది మళ్ళీ చెప్పకూడదు. శ్లోకం అనేది నపుంసకంగా అయిపోతుంది. అక్కడ పుల్లింగ శబ్దం మీద పెట్టుకుంటే స్మరణీయ స్మరణీయౌ స్మరణీయ. ఓకే, లాస్ట్ శ్రవణీయః శ్రవణీయౌ శ్రవణీయాః. కరెక్ట్. ఇప్పుడు సెంటెన్సులు చూపిస్తున్నాను చూడండి. దగ్గర ఒక 60-70 వెర్బ్స్ చూపించాను మీకు. అన్నిటికీ కూడా 9 ఫార్మ్స్ తెలుసుకోవాలి మనసులోని. ఇప్పుడు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కరు చదవండి. త్వయా పుస్తకం పఠనీయం. అర్థం ఏమిటి? నీ చేత పుస్తకము చదవవలసి ఉన్నది. చదవవలసి ఉన్నది అయితే చదువదగినది. చదువదగినది సార్. ఓకే, ఈ పఠనీయం అని ఎందువల్ల ఎందుకు ఏర్పడింది? పుస్తకం అనే ఏకవచన నపుంసకలింగ రూపం కాబట్టి వెర్బ్ కూడా పఠనీయం అని ఉంది. కర్త ఎందులో ఉంది? కర్త పదము నపుంసకలింగంలో ఉంది. కర్త పదము తృతీయ విభక్తిలో ఉండాలి. కర్మ కర్మ మాత్రం కర్మ పదము పుస్తకం. కర్మ పదం అర్థమైందా? అంటే కర్త తృతీయ విభక్తి. త్వయా ఇస్ ద కర్త పదం. కరెక్ట్. త్వం అనే దాని త్వయ అనేది నీ చేత అనే తృతీయ ఫార్మ్ త్వయ. త్వయా పుస్తకం పఠనీయం. నెక్స్ట్ నాగరత్నం మయా పుస్తకాని పఠితవ్యాని అంటే నా చేత పుస్తకములు పఠించబడినవి. 2 పుస్తకములు పుస్తకాన్ని 2 పఠనీయాని అని కూడా చెప్పుకోవచ్చు. పఠితవ్యాని అంటే బడవలసినవి అని ఉంది. పఠనీయాని అంటే చదువుదగినవి అని చెప్పుకో. చదువుదగినవి పఠించదగినవి పఠించవలసి. చూడండి, మయా అనేది సింగులర్ నెంబర్ లో ఉంది, కానీ పఠితవ్యాని అనేది ప్లూరల్ లో ఉంది. ఎందుకు? పుస్తకాని అనే దాని మీద డిపెండ్ అయ్యింది. పుస్తకాని ఇస్ ద కర్మ పద. యు అండర్స్టాండ్? అంచేత పుస్తకాన్ని ఉంది కాబట్టి పఠితవ్యాని అని ఉంది. కమల చూడండి, తర్వాత చూడండి. రమయ గ్రంథ పఠనాయ. రమయ గ్రంథ పఠనీయ. గ్రంథ అనేటటువంటి స్త్రీలింగ శబ్దం కాబట్టి పఠనీయ అని వస్తుంది. కమల కలహ కలహ న కరణీయ. కలహము చేయకూడదు. ఓకే, కలహం ఇక్కడ సబ్జెక్ట్ ఏది? ఇంప్లైడ్. ఓకే, ఇంప్లైడ్ గా ఉంది కలహ. ప్రాతః అధ్యాయ ఈశ్వర భజనీయ. ప్రాతః ఉత్థాయ ప్రొద్దున్నే లేచి ఈశ్వరః ఈశ్వరుని భజనీయ. ఎందుకంటే ఈశ్వర అనే శబ్దం ఎక్కడ ఉంది? ఏకవచనంలో ఉంది, ప్రథమ విభక్తిలో ఉంది. పుల్లింగంలో ఉంది. ఏకవచనం ప్రథమ విభక్తి. ఆఫ్ కోర్స్ పుల్లింగం. సారీ అడ్మిట్ నొక్కబోయాను, షేర్ ఆఫ్ చేసాను. ఓకే, తర్వాత చూడండి.
రాజా రాజా దుష్టాయ దండనీయ దండనీయః. దండనీయ. ఓకే, దుష్టులని రాజు శిక్షించాలి. సర్వే సర్వే సర్వధర్మ అనుసరణీయ. స్వధర్మః. స్వధర్మ. సర్వే స్వధర్మః అనుసరణీయః. ఓకే, స్వధర్మమును అనుష్ఠించవలెను. సర్వులు సర్వే స్వధర్మః అనుష్ఠించవలెను. గురునా యోగ్య శిష్య పఠనీయ. ఆ యోగ్యుడైన శిష్యుని పాఠనీయ కాదు, పఠింప చేయవలెను. పాఠనీయ, పఠనీయ అంటే చదువవలెను, పాఠనీయ అంటే చదివించవలెను. ఓకే, యువాభ్యాం నిశ్చిత సమయే సమయే స్మరణీయ. స్మరణీయాః. యువాభ్యాం నిశ్చిత సమయే స్మరణీయాః. బాలకైః ఫలాని భోజనీయాని. ఫలాని భోజనీయాని. ఓకే, ఫలాని భోజనీయాని. తర్వాత జనై జనైః స్వస్థాయ నిర్మల జలం పానీయ. స్వస్థాయ ఆరోగ్యము కొరకు. చతుర్థి విభక్తి. నిర్మలం జలం పానీయం. పానీయం పానీయం. ఓకే, పానీయాని అని లేదు, చూద్దాం. పుత్రేణ పితరౌ సేవనీయౌ. పుత్రేణ పితరౌ అంటే ఎవరు? పితరౌ తల్లిదండ్రులు. ఇద్దరు ఉన్నారు, అందుకని సేవనీయౌ అన్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకోండి. పితరౌ శబ్దము తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పటికీ అది పుల్లింగ శబ్దమే. ఓకే, పితరౌ అనే శబ్దము జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటున్నాం కదా. అక్కడ ఆ తల్లి అనే స్త్రీలింగ శబ్దం ఉన్నా కూడా పితరౌ అనేది పుల్లింగంగానే ఉంటుంది, అందుకే సేవనీయౌ అని వచ్చింది. త్వయా ధనం దానీయం. ఓకే, తర్వాత ఇంకెవరన్నా చదవండి. సార్ నేను చదవనండి. చదవండి. భృత్యేన స్వామి సేవనీయ. అంటే తృతీయలో పెట్టాలి కదా కర్తని. భృత్యుని చేత స్వామి. మళ్ళీ సింగులర్ నెంబర్ లో ఉంది. సేవనీయ. స్వామి అనేటటువంటిది అది పుల్లింగ శబ్దం. సేవనీయ. ఓకే, ప్రతిదినం వ్యాయామం కరణీయం. ప్రతిదినం ఎవ్రీడే. ఇక్కడ కర్తపదం ఏది? కర్తపదం లోపించింది. కర్తపదం అందరూ ప్రతిదినం. అందుకని అంటే ఘనశ్యామేణ ప్రతిదినం వ్యాయామం కరణీయం. ఓకే, రత్నేన వ్యాయామం కరణీయం. కమలేన వ్యాయామం కరణీయం. ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు. ఎవరి పేరైనా. నృపేణ ప్రజా పాలనీయాః. ప్రతిదినం అనేటటువంటిది సర్వనామము, ఆ సమయాన్ని సూచించే. వ్యాయామం అనేది కర్మ. ఈ కర్మ వ్యాయామం అనేది సింగులర్ లో ఉంది కాబట్టి కరణీయం. ఓకే, నృపేణ ప్రజా పాలనీయాః. ప్రజా అంటే ఏమిటిది? ప్రజలను. అంటే మల్టిపుల్ గా బహువచనం. పాలన కర్తపదము రాజుగారి చేత. దాని మీద ఇది డిపెండ్ అవ్వదు. ఓకే, మునిభిః తపః కరణీయః. తపః అనే తపస్సు సింగులర్ నెంబర్. మునిభిః ప్లూరల్ మీద మన కరణీయ డిపెండ్ అవ్వదు. ఈ తప మీద డిపెండ్ అవుతుంది. కరణీయ. అర్థమైందా నాగరత్నం? అర్థమైందా అండి? అదే మునిభి అని కాకుండా మునిభిః తపః
కరణీయా చెప్పకూడదు. అదే కరణీయ తపః ఎందుకంటే తపః అని, తపః తపాని కరణీయాని అని కూడా అదే తపః కరణీయ అవి రెండు ఒక తపః ఇదన్నమాట. అని సింగులర్ నెంబర్ ఉంది కాబట్టి అది అవును, చెప్పాలి. కరణీయ సేవలో ఉంది. అకర్మకమైన వాక్యం ఉందనుకోండి, రామేణ శయనీయం, అంటే అక్కడ బాలకేణ స్థానీయం. శయనం అంటే దేనిని పడుకుంటాడు, అది వేనిని ఉండదు కదా, పడుకుంటాడు అంటే అర్థం లేదు కదా, అకర్మక ఉండదు క్రియ కాబట్టి కదా. ఉండదు. అవును, అంచేత అప్పుడు శయనీయ శయనీయం అని ఎందుకు వచ్చింది? నపుంసకలింగ ఏకవచన రూపమే ఉంటుంది. పడుకోవాల్సి ఉంది అని అంతే. ఆ అంటే పడుకోనవలెను అని ఒక ఇనానిమేట్ ఆబ్జెక్ట్ గా నపుంసకంగా ఎలా చెప్తామో అలాగే చెప్పాలి. అంతే, ఎందుకు? అవును. అకర్మక క్రియ కాబట్టి. అక్కడ కర్మ రామేణ అని ఉండదు. ఎందుకు ఉంది? అది తృతీయలో ఉండాలి, కర్తపదం తృతీయలో ఉండి తీరాలి. ఉమ్, బాలకేన అనేది తృతీయలో ఉండి తీరాలి. బాలకేన స్థానీయం ఉండవలసి ఉన్నది. అంటే నపుంసకలింగ ఏకవచన శబ్దమే ఉంటుంది అప్పుడు. అర్థమైంది సార్. ఇప్పుడు అకర్మకం అవుతాయి. సార్ ఒక మినిట్ సార్. ఇక్కడ చెప్పండి. ఆ మూడో ఎగ్జాంపుల్లోని ఉమ్. రమయ గ్రంథ పఠనీయ ఉండాలి సార్. పఠనీయ గ్రంథ అనేటటువంటిది అది స్త్రీలింగ శబ్దమా పుల్లింగ శబ్దమా చెక్ పుల్లింగ చేయాలి. శబ్దం సార్, గ్రంథ పుల్లింగ అది శబ్దం. స్త్రీలింగ శబ్దం అవుతే పఠనీయ కరెక్ట్, పుల్లింగ శబ్దం అవుతే పఠనీయ. పఠనీయ సార్. So first of all, if some sentence is given like that, you check what is the gender of ఫస్ట్ that grantha, జెండర్ ఆఫ్ ది because it is విసర్గ ఉన్నంత మాత్రాన అది పుల్లింగం అవ్వాలని గ్యారంటీ లేదు. ఓకే, విసర్గతో ఉన్నంత మాత్రాన అది పుల్లింగం అవడానికి అవ్వాలని గ్యారంటీ లేదు. శబ్దం ఏమని చూడాలి. కానీ జెండర్ ఇది మ్యాస్కులైన్ సార్. ఆ జెండర్ ఏమిటి ఈ గ్రంథం? ఎందుకంటే అక్కడ దాన్ని చూసి మనం జెండర్ చెప్పలేము. గో అండ్ చెక్ వాట్ ఈస్ ద జెండర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. ఇఫ్ ద జెండర్ ఈజ్ పుల్లింగ పఠనీయ, అంటే గ్రంథము అనేటటువంటిది అనే నపుంసకం ఉంటే పఠనీయం అయిపోతుంది. ఆ స్త్రీలింగ శబ్దం అయితే పఠనీయ అవుతుంది. బట్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది రమ. రమ ఇస్ ద కర్తపదం. రమయ అని ఉంది కదా, రమ దాని మీద డిపెండ్ అవుతుంది, గ్రంథం మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ సార్. అర్థమైందా? సరే, మళ్ళీ ఎవరు రావడం నేను ఏదో నొక్కడం అవుతుంది. ఓకే, సో నౌ ఐ విల్ గివ్ యూ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. లెట్ మీ షో యూ దట్ వన్. ఇంకేదో వస్తున్నాయి, ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి రూల్స్. ఆ రూల్స్ కూడా చూసేద్దాం. ఆనియర్ సే బనే శబ్ద, ఆనియర్ అనే ప్రత్యయం చేరినట్టు శబ్దాలు విశేషణకే రూపే में भी ప్రస్తుత हो सकता है. అంటే అవి విశేషణాలు కూడా అయిపోవచ్చు. అంటే ఇందాకలేమిటి వెర్బల్ ఎండింగ్ చేయవలయను, తినవలసి ఉన్నది, లేకపోతే చేయతగినది అనే వెర్బల్ ఎండింగ్గా చెప్పాము. దాన్ని ఒక్కొక్కసారి విశేషణాలుగా కూడా చెప్పేసుకోవచ్చు. విశేషణం అంటే ఏంటి? ద వన్ విచ్ క్వాలిఫైస్ ఆర్ దెన్ ఆర్ ఇంప్రూవ్స్ ద. 1 second. Hello Nashin, I will send the pass. Come at 7 o'clock. Hello? That's what I told you, no? 7. I have class up to 7 because of the Sanskrit class. Okay, I'll send the pass. Okay. इन पदों के लिए लिंग విభక్త తథా వచన్ అప్నే విశేష్యకి, అంటే విశేషం అంటే ఆ నామవాచకం ఎలా ఉంటుందో దానిలాగే ఉంటాయి. చూడండి ఎలా ఉందో. కాశీ దర్శనీయా పురీ అస్తి. కాశీ అంటే కాశీ క్షేత్రము. దర్శనీయ అనేటటువంటి అనియర్ ప్రత్యయం చేరినటువంటి దృష్ ధాతువు యొక్క అనియర్ ప్రత్యయము. కానీ ఇక్కడ ధాతు రూపంలో వెర్బుగా లేదు. దర్శించదగిన పురి. ఎటువంటి పురి? దర్శించదగిన పట్టణము. దర్శించదగిన అంటే ఈ పురమునది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. సో దర్శనీయ ఈజ్ నాట్ ఎ వెర్బ్ హియర్. దర్శన ఈజ్ ద విశేషణ దేర్. అస్థి ఈజ్ ద వెర్బ్. అండర్స్టాండ్? పట్టుకున్నారా అండి? ఇది కాశీ దర్శనీయ పురి అస్తి. దర్శనీయ హియర్ is an adjective. What adjective to the Kashi? Adjective to కాశీపురి. కాశీపురి. కాశీపురికి adjective అయిపోయింది. ఓకే, రమణీయ సృష్టి.
సృష్టి రమణీయమైంది. రమణీయమైనది. అదే సృష్టి రమణీయమైంది. రమణీయమైనది అంటే విశేషణమైనది. ఎవరి సృష్టి మీరు ఎవరైనా రాసుకోవచ్చు. చెప్పలేదు. ఈ మన- ఈశ్వర్ ఈశ్వరుని యొక్క సృష్టి రమణీయమైనది అని రాసుకోవచ్చు. గీతం తర్వాత శ్రవణీయం. గీతం శ్రవణీయం. గీతం శ్రవణీయంగా ఉంది. శ్రవణీయం గీతం. శ్రవణీయం గీతం. త్వయా త్వయా శ్రవణీయం గీతం అంటే నీ చేత పాడబడినది అని చెప్పినప్పుడు శ్రవణీయం అనేది ఈ గీతాన్ని క్వాలిఫై చేసేస్తుంది. గీతం శ్రవణీయంగా ఉంది, చాలా బాగుందమ్మా అన్నట్టుగా అన్నమాట. చయనీయాని పుష్పాణి, పుష్పములను ప్రోగు చేయవలను, చయనము చేయవలను అంటే కలెక్ట్ చేయాలి. పుష్పాణి చయనీయాని అంటే ఈ పుష్పాణి మీద ఈ చయనీయాని, గీతం అనేది శ్రవణీయం అయింది. ఓకే, అది రమణీయ సృష్టి. అండ్ దెన్ శ్రవణీయం గీతం చరణీయాని పుష్పాని దానీయ విప్రహ అంటే విప్రులకు అంటే మంచి వాళ్లకు దానం ఇవ్వాలి. దానీయ ఇచ్చి తీరాలి అని ఎవరు దానీయులు? విప్రులు దానీయులు. ఆచరణీయం కర్మ, కర్మ ఎటువంటిది? ఆచరణీయం, చేయతగియున్న కర్మ, ఆచరణీయం కర్మ. ఓకే, ఈదృశం రమణీయం ఉద్యానం. బా, ఎంత అందంగా ఉంది ఉద్యానం. ఉద్యానం అంటే గార్డెన్. రమణీయం కీదృశం, కీదృశం అంటే అబ్బా ఎంత అందంగా ఉంది. రమణీయం అన్నది ఉద్యానాన్ని క్వాలిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్గా ఉంది. అంటే యూ కెన్ యూజ్ దిస్ అనిర్ ప్రత్యయ ఆల్సో యాజ్ అన్ యాడ్జెక్టివ్. అండర్స్టాండ్? దీస్ 6 sentences, 7 sentences will give you the adjective form. నౌ చూడండి, సూపర్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారు. సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం. పాడండి ఎవరైనా ఈ పాట మొదట. కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమరచనీయం కిం పఠనీయం కిమపఠనీయం కిం భజనీయం కిమ భజనీయం కిం బోద్ధవ్యం కిం అబోద్ధవ్యం కిం భోక్తవ్యం కిం అభోక్తవ్యం సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తి నిధానం. ఓకే, ఇక్కడ చూడండి, మనం చదివిన వచనీయం, రచనీయం, పఠనీయం, భజనీయం అనేటటువంటి పదాలు వచ్చాయి. అంటే భజనీయం అంటే ఏమిటి? భజించవలసి ఉన్నది. భజనీయం మీన్స్ భజించవలసి ఉన్నది, తగినది, తగినది, లేకపోతే భజించవలసినది. వలసినది రెండు చెప్పొచ్చు కదా. భజించవలసినది. వచనీయం అంటే చెప్పవలసినది, చెప్పవలసినది, చెప్పతగినది. చెప్పదగినది సార్. సో రెండు. ఆయన ఏంటంటున్నారు? సర్వం. సర్వం అనేది ఏమిటంటే అది సర్వశబ్దము యొక్క ఏ విభక్తి? సర్వం ఇది నపుంసకం వస్తుంది ఇప్పుడు. సర్వం నిత్యబహువచనం, అది అదేమో మళ్ళీ ప్రథమ విభక్తిలో. సర్వం అంతా బ్రహ్మమయం. మయం అంటే నిండి ఉన్నది కదా. మయట్టు ప్రత్యయం. మయట్టు ప్రత్యయాలని మీకు వస్తాయి, మళ్ళీ చెప్తాం. అవేమిటంటే తద్ధితాంతములు అంటారు వాటిని. ఇప్పుడు మనం కృదంతాలు ఎలా చెప్పుకున్నామో తద్ధిత ప్రత్యయాలు. ఆ తద్ధిత ప్రత్యయంలో ఓ ప్రత్యయం పేరు మయట్ ప్రత్యయం. ఓకే, మయట్ ప్రత్యయం ఏం చెప్తుందంటే దానితో చేయబడినది, ఆ పదార్థమే కలిగి ఉన్నది అని చెప్పడానికి. ఓకే ఓకే, రసమయం అనుకోండి, అంటే చాలా ఆ సారంతో కూడి ఉన్నది. ఓకే, బ్రహ్మమయం, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ. బ్రహ్మమయం అంటే బ్రహ్మమే, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మం అని చెప్పడానికి బ్రహ్మమయం. మయట్ శబ్దము చూపిస్తుంది, అది మయట్ శబ్దాన్ని సూచిస్తుంది. సర్వం బ్రహ్మమయం. రే రే అనేది సంబోధన. రే రే సర్వం బ్రహ్మమయం.
అంతా బ్రహ్మమయమే. అంటే బ్రహ్మ యొక్క వికల్పమే. మయట్ శబ్దం సేస్ వికారము, వికల్పం. వికారం అంటే అందవికారంగా ఉన్నారని కాదు. వికారం అంటే మార్పు. ఇట్ has come from అని అర్థం. ఓకే. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ మోడిఫికేషన్ ఆఫ్, ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ అని చెప్పినప్పుడు ఏదంటే అదే మయట్ శబ్దం. బ్రహ్మమయం అంతా బ్రహ్మ వికల్పమే, బ్రహ్మ యొక్క వికారమే, బ్రహ్మ యొక్క కల్పనయే. రే రే, హే హే, ఆహా, ఓహో అని ఒక సంబోధన. దాంట్లో సర్వం బ్రహ్మమయం. ముందు రాసినప్పుడు సున్నా పెట్టాను, తర్వాత మకారం పెట్టాము. ఎందుకు పెట్టాము? మయం పక్కన హల్లుంది కాబట్టి సున్నా అయిపోతుంది. పక్కన ఏది లేదు, ఎండింగ్లో కానీ అచ్చున్నా ఇంకేది పదం లేకపోయినా మకారం ఉండిపోతుంది. అర్థమైందా? సార్. అది పూర్ణానుస్వరం అవ్వాలంటే పక్కది హల్లు అయితే, లేకపోతే వాక్యం మధ్యలో ఉంటే హల్లు ఉంటే అక్కడ మకారం బదులు పూర్ణానుస్వరం వస్తుంది. వాక్యాంతంలో కానీ పక్కన అచ్చు ఉంటే కానీ మకారం మిగిలిపోతుంది. మకారమే అసలు రూపం. అసలు ఆ మార్పు చెందిన రూపం సున్నా. సంస్కృతంలో మరి సున్నా అనే రూపం ఎప్పుడు పడితే అప్పుడు రాసికూడదు మనలాగా. హంసధ్యానం అన్న చోట సున్నా ఎందుకు వచ్చింది సార్ మరి అయితే? ఎక్కడ చివర్లో సర్వత్ర సదా హంసధ్యానం అన్నారు కదా, అది. చూద్దాం ఎందుకు అలా వచ్చింది అన్నది. ఒకటే సరే వర్డ్ సార్. తీసుకుని ఉంటారు ఆయన. సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం. సెంటెన్స్ ఏమిటి? కర్తవ్యం సర్వత్రా అక్కడ సదా తెలిసింది. హంసధ్యానం కర్తవ్యం. హంసధ్యానం కర్తవ్యం అంటే తెలిసింది. అర్థమే ఉంది. ఆ, హంసధ్యానం కర్తవ్యం భో అని చెప్పేసి. అర్థం కాబట్టి అర్థం. వన్ సెంటెన్స్ ఉంది. ఆహా. అబ్బో ముక్తి హంసధ్యానం నిదానం. పాడుకోవడానికి సర్వత్రా సదా హంసధ్యానం కర్తవ్యం భో పాడుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద సెంటెన్స్ దేర్? సదా హంసధ్యానం సర్వత్రా కర్తవ్యం భో, హే, అదే నీ ముక్తి నిధానం. అర్థమైంది సార్. అయిందా? ఒకటే సెంటెన్స్. అంచేత ఏమిటి భావం? ఏమిటి? కిం ఏమి వచనీయం చెప్పవలసి ఉన్నది, కిం అవచనీయం చెప్పక్కర్లేనిది ఉంది. ఇది బ్రహ్మము అని చెప్పాలా? ఇది బ్రహ్మము కాదు అని చెప్పడానికి ఏదైనా ఉందా? అర్థమైందా? వచనీయం. అర్థమైంది సార్. What I can say this is Brahma, and what I can say this is not Brahma. Can I say our friend Mr. Ghanashyam is Brahma and Kamala is not Brahma? Can I say that? లేదు, చెప్పకూడదు. There is nothing which can be said as Brahma or not Brahma. Everything is Brahma only. There is nothing to say this is Brahma or not Brahma. That means you don't have to say anything as Brahma or not Brahma, because Sarvam Brahmamayam. Anta Brahma yokka vikarame, vikalpame, kalpanaye. Mayat prachay. అది మయట్ ప్రత్యయం అంట వస్తుంది. మయట్ ప్రత్యయం. కిం రచనీయం. రచనీయం అంటే పోయిటరీ రాయడం కాదు, ఏదైనా తయారు చేయడం. టు ప్రిపేర్, రచనీయం. కిం అరచనీయం. ఏది తయారు చేయాలి, ఏది తయారు చేయక్కర్లేదు. తయారు చేయవలసిందేమిటి, తయారు చేయక్కర్లేదేమిటి? అంతా ఆయన వికల్పం. తయారయ్యే ఉంది. దీంట్లో తయారు అవ్వాల్సిందే, తయారు అవ్వక్కర్లేనిది ఏదైనా ఉందా? ఏమీ లేదు. సర్వం బ్రహ్మమయం. రే రే. కిం పఠనీయం. పఠనీయం అంటే పఠ్ ధాతువు యొక్క రూపము. పఠ అనే ధాతువుని దేని మీద ఉపయోగించారు? పఠనీయం అన్నది ఎవరు సబ్జెక్ట్ ఏమిటి పఠనీయంలో? పుస్తకం. పుస్తకం అన్నది మళ్ళీ ఇది త్వయా కిం పఠనీయం. త్వయా. నీ చేత ఏమి చదువవలసి ఉన్నది, నీ అలాగే చేత చెప్పు. ఏమి చదువక్కర్లేనిది ఉన్నది. నీ చేత అని చెప్పుకోవాలా? మయా తీసింది. మయా, నా చేత ఏమి చదవవలసి ఉన్నది. మయా తీసేయండి. మా అందరి చేత అస్మాభ్యాం కిం పఠనీయం.
సో ఏది అస్మాభిః పెట్టుకుంటే సింగులర్, అస్మాభిః ప్లూరల్, ద్వివచనం, ఏకవచనం, ఆ, లేకపోతే అన్నీ వస్తాయి, పుల్లింగం, అన్నీ వస్తాయి, నపుంసకలింగం. అన్నిటికీ అప్లికబుల్, అన్నిటికీ ఆ, అప్లికబుల్. తయా ఆమె చేత ఆమె చేత. పఠనీయం. అర్థమైందా? ఆ, ఏ ఏది అక్కడ ఏది పెట్టుకున్న సబ్జెక్టు పఠనీయం అనేటటువంటి దేని మీద ఉంది? ఈ పఠనీయం అనేటటువంటి వెర్బు బ్రహ్మమయం. దీంట్లో కిం పఠనీయం, కిం అపఠనీయం, అపఠనీయం. కిం భజనీయం, కిం అభజనీ. దీనిని నేను పూజిస్తాను, దీనిని నేను పూజించక్కర్లేదు, అలా ఏదైనా ఉందా బ్రహ్మంలో? చూడండి ఎంత భావం. లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వర్ది ఆఫ్ వర్షిప్. ఎస్. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ వర్ది ఆఫ్ వర్షిప్. కిం అభజనీయం. సో ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మమయం. ఓకే. కిం వచనీయం, కిం వచనీయం. సబ్జెక్ట్ హియర్ మయా, త్వయా, లేకపోతే తయా, ఏదైనా పెట్టుకోండి. అస్మాభి, ఏదైనా యుష్మాభి, ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే. దాని మీద పఠనీయం నిలబడదు. ఎందుకంటే ఏ- ఈ వచనీయం, రచనీయం, పఠనీయం, గమనీయం అనేవేమో అవి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మమయం అన్న దాని మీద, సర్వం మీద డిపెండ్ అయి ఉన్నాయి. సర్వనామం సర్వం బ్రహ్మమయం, దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే. బ్యూటిఫుల్ శ్లోకం. తర్వాత చూడండి, బోద్ధవ్యంకి బోధనీయం అని లేదు, అబోధనీయం అని లేదు, భోక్త భోజనీయం, అభోజనీయం అని లేదు, బోద్ధవ్యం, అబోద్ధవ్యం అన్నారు. అంటే ఇది మన తాలూకా అనీయర్ ప్రత్యయం కాదు, ఇది వేరేదో ప్రత్యయము. ఏమిటా ప్రత్యయం? అర్థమైందా? అక్కడ ఎస్. బోధనీయం, భోజనీయం అని లేదు కదా, భోక్తవ్యం, బోద్ధవ్యం అని ఉన్నది అక్కడ ఎస్. కదా. అంటే ఏమిటి? తగినది, ఎరగవలసినది. కనిపిస్తోందా? కనిపిస్తుంది సార్. ఓకే. ఇక్కడ చూడండి, బోధవ్య. మూడోది ఎస్. అంటే బోధవ్య. బోధవ్య. తవ్య ప్రత్యవత్ ప్రత్యయం. ఎస్. త వ యా ఉంది అక్కడ. ఎస్. బోద్ధవ్యం బోధవ్యం అంటే నపుంసకలింగం. అందులో మళ్ళీ మూడు ఉన్నాయి. పుల్లింగం బోద్ధవ్య, బోధవ్య. బోద్ధవ్యా, బోద్ధవ్యం బోధవ్యం. నపుంసకలింగం. బ్రహ్మం అని చెప్పినప్పుడు నపుంసకలింగ శబ్దం అది. బోధవ్యం. బ్రహ్మ పుల్లింగ శబ్దం. ఓకే. బ్రహ్మం అంటే నపుంసకలింగ శబ్దం కాబట్టి దాన్ని బోద్ధవ్యం అని రాశారు. బోద్ధవ్యం ఏంటి? నెక్స్ట్ చదువుకుంటాం. నెక్స్ట్ ప్రత్యయం ఏంటంటే త్య ప్రత్యయం. త వ యా, యకారం ఎగిరిపోతుంది, వ్యా అని ఉంటుంది. బోద్ధవ్య, గంతవ్య, మంతవ్య, పఠితవ్య, అలా వస్తుంది అనమాట. అది కిందని చూడండి, అనీరు ఉంది. బోధనీయ, బోధనీయా, బోధనీయం. అంటే ముందు పఠనీయం, వచనీయం అవన్నీ అనీయర్లో ఉన్నాయి. ఇది తవ్య ప్రత్యయంలో ఉంది. తవ్య ప్రత్యయం అంటే బోద్ధవ్య, అత ఎగిరిపోతుంది, వ్యా మిగులుతుంది. బోద్ధవ్య, బోద్ధవ్యా, బోద్ధవ్యం. నెక్స్ట్ క్లాస్ అదే వస్తుంది. ఈ ఇంకా తర్వాత పర్టికులర్ చెప్తాను. శ్లోకంలో ఆ ప్రత్యయం ఉన్న ఎగ్జాంపుల్ కూడా వచ్చేసింది మనకి. అదే అంటే అది ఇది రెండు కలిపారు, అది తెలియదు, అది అర్థం కాదు. ఇక్కడ ఆ, తవ్య ప్రత్యయాన్ని కూడా తీసుకొచ్చి రెండు అక్షరాలు రాశారు, రెండు రాశారు. ఓకే. I don't know whether మొత్తం what you're seeing, I'm not able to see. Horrible my situation. Yeah, you are seeing that. I'm fine. Now, okay. Now, okay, what? So now, what did you see? You are seeing two types of pratyaya in this slokam. One is the tavya pratyaya, the other is the aniya pratyaya. Aniya pratyaya బోధనీయ, పఠనీయ, రచనీయ, ఏమేమి రాశారో అవన్నీ కూడా ఇక బోధనీయం, పఠనీయం, రచనీయం, వచనీయం అంటూ నపుంసకలింగ శబ్దంగా పెట్టారు. అది సబ్జెక్ట్ ఎవరు? ఎవరైనా సరే. తయా, త్వయా, తయా, లేకపోతేనేమో మయా, లేకపోతేనేమో అస్మాభ్యం, అస్మాభ్య, ఎవరి చేతనైనా పెట్టుకోవచ్చు దానికి. కానీ కర్మపదం మటుకు బ్రహ్మం కాబట్టి బోధనీయం.
రచనీయం కమనీయం అని వచ్చింది. ఇక్కడ బోద్ధవ్య బోద్ధవ్యం అని వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ది తవ్య ప్రత్యయం. అనేది పోతుంది, వ్యా అనేది మిగులుతుంది. అదొకటి. రెండోది తవ్య ప్రత్యయం అంటే ఏమిటి కొంచెం తెలుసుకోవాలి మీరు. అంటే ఏమిటి? ఉదాహరణ పఠ్ పఠితవ్య, కృ కర్తవ్య, భూ భవితవ్య అనేటటువంటివి. తయా ప్రత్యయం ఇది ఈ तव तव्या प्रत्यय एक संस्कृत प्रत्यय है जिसके प्रयोग हिंदी में चाहिए या योग्य अर्थ में होता है. ఇంచుమించు దానికి దీనికి అర్థం ఒకలాగా ఉంది, కానీ इसका प्रयोग भाववाच्य या कर्मवाच्य में होता है. So it will be in the inactive passive voice, whereas కమనీయం రచనీయం అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. యా, ఇంకోటి కూడా ఉంది చూడండి అందులోని. తద్ధితాంత ప్రత్యయం అని చెప్పాను మీకు. బ్రహ్మమయం అన్నాం కదా, ఆ తద్ధిత ప్రత్యయంలో మయట్ అనే ప్రత్యయాన్ని తీసుకున్నట్లయితే ఆ మయట్ తద్ధిత ప్రత్యయాలు ఎన్నో ఉన్నాయి. ఆ తద్ధిత ప్రత్యయాలు మీరు చూస్తే అన్ని తద్ధిత ప్రత్యయాలు ఉన్నాయి, 13 రకాలు. అందులో మయట్ ప్రత్యయం ఉంటుంది. మయట్ ప్రత్యయాన్ని కానీ చూసినట్లయితే దానితో కలిసి చేయబడినది అనే అర్థంలో జలమయం, తేజోమయం, తిలమయం, తృణమయం, దుఃఖమయం. మయం అంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్, ఇట్ కంపోజ్డ్ ఆఫ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్. మమతామయం, లోహమయం, ఆ విధంగా వస్తుంది. వాంగ్మయం, వాచ్ నుంచి వాంగ్మయం వింటూ ఉంటారు. వాంగ్మయం మయట్ ప్రత్యయాలు అన్నమాట. బ్రహ్మమయం ఈజ్ ఆల్సో ఏ మయట్ ప్రత్యయ. ఓకే, ఎన్ని వచ్చాయో చూడండి ఈ శ్లోకంలో. బోర్డ్ అని విశేషాలు వచ్చాయి ఈ శ్లోకం. ఏంటంటే వచ్చాయి మనకి. సో మయట్ ప్రత్యయము తెలిసింది, మన తర్వాత చదువుకోబోయే మయట్ ప్రత్యయం కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా అనియర్ ప్రత్యయాలు వచ్చాయి. అదే కాకుండా తవ్యా ప్రత్యయం వచ్చింది. ఓకే, లాస్ట్ చూడండి, లాస్ట్ సెంటెన్స్ సర్వత్రా, అంతటా, సదా, అన్నిటా, అంతటా, అన్నిటా. అన్నమాచార్య కీర్తన. సర్వత్రా అంటే ప్లేస్, సదా అంటే టైం. ఇన్ ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ ప్లేస్. సబ్జెక్ట్ ఎవరు? బై ఎవ్రీబడి, విచ్ ఇస్ అండర్స్టూడ్. హంస ధ్యానం కర్తవ్యం. ది వర్డ్ హంస ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ. హంస ధ్యానం, పరబ్రహ్మ ధ్యానం కర్తవ్యం. అదేమిటండి? అదే ఏ ప్రత్యయంలో ఉందండి అది? కర్తవ్యం. తవ్య ప్రయత్నం, తవ్య లెట్ కర్తవ్యం. కర్తవ్యం అంటే తవ్య సార్, తవ్య ప్రయత్నం వస్తుంది. తవ్య సార్, కర్తవ్యం మయా కర్తవ్యం, తవ్య ప్రత్యయంలోంచి కర్తవ్యం అనే తవ్య ప్రత్యయం. వస్తుంది కర్తవ్యం. భుక్తి నిధానం అదే ప్రత్యయంలో ఉందండి. నిధానం అనియర్, అనియర్ వచ్చేస్తుంది. కాదు, అనియర్ అయితే ఎలా ఉంటే వచ్చనీయం అని రావాలి. ముక్తినీయం అని ఉంటే అలా చెప్పుకోవచ్చు. ఓకే సార్. నిధానం, భవనం. భవనం అంటే లిట్, లిట్ లిట్ వస్తుంది సార్, లిట్ వస్తుంది సార్. నిధానం అనేటటువంటి. ఓకే సార్, రైట్. నిధానం అంటే ట్రెషర్, ట్రెషర్ ఆఫ్ వాట్? ముక్తి ఇస్ ది క్వాలిఫైయింగ్ ముక్తి నిధానం, ద ట్రెజర్ హౌస్ ఆఫ్ ముక్తి. నిధానం మీద ల్యట్ ప్రత్యయం, ల్యుట్ ప్రత్యయం. సో సర్వత్రా హంస ధ్యానం, హంస ధ్యానం కర్తవ్యం. కర్తవ్యం అంటే తవ్య ప్రత్యయం. ముక్తి నిధానం అనేది ల్యుట్ ప్రత్యయం. భోక్తవ్యం, బోద్ధవ్యం అనేటటువంటి తవ్య ప్రత్యయం. భజనీయం, పఠనీయం, రచనీయం, వచనీయం బ్రహ్మమయం అన్నది మయట్ ప్రత్యయం. మయట్ ఇది కొత్తది సార్, మయట్ ప్రత్యయం. సరే, మంచి ఇంట్రడక్షన్. మయర్ మాట మయట్ చెప్పారు. ఏం కీర్తన అండి ఇది? సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం. కిం వచనీయం కిమవచనీయం, కిం రచనీయం కిమరచనీయం, కిం పఠనీయం కిమపఠనీయం,
కిం భజనీయం కిం అభజనీయం అంతవరకు యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. కిం బోద్ధవ్యం కిమబోద్ధవ్యం కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం సర్వత్ర సదా హంస ధ్యానం. ఆ కర్తవ్యం దాన్ని కలిపియాలి. కర్తవ్యం భో రే వీళ్ళు చెప్తున్నారు ముక్తి నిధానం. ఓకే అమ్మా, శరదమ్మా. సార్ అంటే ఈ బ్రహ్మము అన్నది కూడా అంటే నపుంసకలింగమా? ఇప్పుడు మనకి ఈ ఏదండి? కిమనీయం కిమవచనీయం అని వచ్చింది కదా, కిమవచనీయం అది బ్రహ్మం అన్నప్పుడు నపుంసకలింగ పదమా అది? బ్రహ్మం కదా, బ్రహ్మం నపుంసకలింగంగా తీసుకున్నాం. బ్రహ్మం అందుకే అడుగుతున్నాను. నపుంసకలింగ శబ్దంగా తీసుకుని రాశారు. అంచేత కిమవచనీయం బ్రహ్మం అనే దానికి లింగం పెట్టక్కర్లేదు. బ్రహ్మ అంటే అప్పుడు ఏదో లింగం వస్తుంది. అదే అంచేత ఇందులో మన నపుంసకలింగ పదంగా తీసుకుంటే ఇలా కాబట్టి వస్తుంది. వచనీయం రచనీయం పఠనీయం అందుకే కమనీయం అని అడుగుతున్నాను. అదే అడుగుతున్నాను సార్. ఓకే, అనలైజ్ చేయండి. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా చదవండి. అష్టాధ్యాయులు పోయి చూడండి. అలాగే ఓకే, సార్. నేను ఎండ్ చేస్తున్నానమ్మా. జయతు భారతం, జయతు సంస్కృతం.